ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాదు, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు పెద్ద వేదికని ఇచ్చింది.